సార్ ఇప్పుడు ఒక స్టాక్ పడిపోయింది 50% అనుకోండి. అంటే అది మనం కొనాలా? లేదు అనంటే అక్కడితో ఆగిపోవాలా? అది మనం కొనాలి అని చెప్పేసి ఏమన్నా ఇండికేట్ చేస్తుందా? ఎలా తీసుకోవాలంటారు? ఇది కొద్దిగా ట్రిక్కీ క్వెషన్ మేడం. 50% ఎందుకు పడిపోయింది ఫస్ట్? ఇప్పుడు నీకు ఒక స్టాకు, ఒక కంపెనీ వచ్చేసి నేను పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నప్పుడు స్టాకు 50% ఎందుకు పడిపోయింది? హ్మ్. ఫస్ట్ మీరు అది గమనించాలి. మీరు ఇప్పుడు ఒక సెక్టర్ స్పెషాలిటీ కెమికల్స్ అనేవి. స్పెషాలిటీ కెమికల్స్ సెక్టర్ తీసుకున్నప్పుడు టర్కీలో ఉన్నటువంటి గానీ, మామూలుగా వెస్ట్ ఏషియా నుంచి ఒక కంపెనీ ఉంది. సో, ఏమైంది? ప్రొడక్ట్స్ అన్నీ యు యూనిక్యూ ప్రొడక్ట్స్, వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది. బట్ డిమాండ్ అనేది తగ్గిపోయింది. సో, దానివల్ల ఏమైపోయింది? కంపెనీ వచ్చేసి దాదాపు రూ. 300 ఉండేది రూ. 96 పడిపోయింది 2018లో. 2022 వరకు కూడా అలాగే 4 ఇయర్స్ కంటిన్యూ అయింది. మళ్ళా డిమాండ్ పెరిగింది, మళ్ళా పెరిగింది. సో, ఫస్ట్ మనము అనాలిసిస్ చేయాల్సింది 50% పడిపోయింది అనగానే ఇమ్మీడియేట్‌గా దాని మీదకి ఎగబడి కొనుక్కోకుండా ఎందుకు పడిపోయింది ఫస్ట్ మీరు అది ఆలోచించాలి. ఈ యొక్క సెక్టర్ ఏంటి? ఈ యొక్క సెక్టర్ ఎకనామిక్ సైకిల్‌లో ఎక్కడ ఉంది? అంటే ఇది ఇంకా మన ఎకనామిక్ సైకిల్ అంటే మన ఇండియన్ ఎకనామిక్ సైకిల్. ఆ తర్వాత గ్లోబల్ ఎకనామిక్ సైకిల్‌లో ఎంతవరకు ఈ యొక్క సెక్టర్ అనేది పనిచేస్తూ ఉంది. సో, ఇప్పుడు మరి దీనికి వెంటనే ఫ్యూచర్ ఉందా లేదా? ఇప్పుడు సపోజ్ మన చాలా సింపుల్ ఎగ్జాంపుల్. వర్షాలు పడినాయనుకోండి. వర్షాలు పడుతున్నాయి అనగానే ఏమవుతుంది? ఎరువుల ధరలు అనేవి పెరుగుతాయి. అంత సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా మనకు ఒక 50% పడింది అంటే ఏదైనా కంపెనీ పర్ఫార్మెన్స్ బాలేక పడిపోయిందా? లేదా డిమాండ్ అండ్ సప్లై లేక పడిపోయిందా? లేదా మేనేజ్మెంట్ ఫాల్ట్ వల్ల పడిపోయిందా? లేదా మార్కెట్‌లో సరైనటువంటి లిక్విడిటీ ఫ్లో లేకుండా పడిపోయిందా? ఎందుకు ఇలా పడిపోయింది అనేది మీరు జాగ్రత్తగా అనలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ స్టాక్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశాలు ఉండవచ్చు. ఓకే. కానీ నేను చెప్తాను. ఇప్పుడు మనకు రిలయన్స్ స్టాక్ ఒకటి తీసుకుందాం. మనము దాదాపు రూ. 800 నుంచి రూ. 650 వరకు దాదాపు రూ. 150 8 ఏళ్ళు నడిచింది. ఓకే. ఒక్కసారి కరోనా వచ్చిన తర్వాత హ్మ్. అడ్వర్సిటీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ అనే కాన్సెప్ట్ తోటి మొత్తం ఫేస్‌బుక్ తోటి, ఆరామ్‌కో తోటి, సోషల్ మీడియా, గూగుల్ తోటి మొత్తం అంతా కంప్లీట్‌గా ఒక స్టేక్ అనేది తీసుకోవడంతోటి యాహ్! 8,000 నుంచి 3,200 వరకు వెళ్ళింది. ఓకే. సో, వితిన్ 2 ఇయర్స్‌లో అంత స్పైక్ వచ్చింది. సో, ఓకే. ఇప్పుడు ఇది మల్టీ బ్యాగర్‌గానే అనుకోవచ్చు. లేదా హుహు. మీకు అంతవరకు ఒక స్తబ్దుగా ఉన్నటువంటి ప్రోడక్ట్. కానీ ఓకే. రిలయన్స్ పర్ఫార్మెన్స్ లేదా? ఎవ్రీ ఇయర్, ఎవ్రీ హ్మ్. క్వార్టర్ యాహ్! పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటుంది. హ్మ్. బట్ దాన్ని క్యాచ్ చేయడం అనేది ఏ రకంగా ఉంటుంది? హ్మ్. సో, 50% పడిపోగానే అది తప్పుడు స్టాక్ అని కాదు. 50% అంటే పెరగగానే కొంతమంది ఎలా అంటే సార్ 50% స్టాక్ పడిపోయింది అని అంటే ఆ స్టాక్స్‌ని అమ్మేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇన్ ద మిడిల్ ఆఫ్ థీస్ అలా కూడా చేయొచ్చు అంటారు కంప్లీట్‌గా. అంటే లాస్‌ని మనం మినిమైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వెంటనే బయటికి వచ్చేస్తారు. 50%లో ఉన్నప్పుడు అమ్ముకోవడం అంటే ఖచ్చితంగా లాస్‌ని బుక్ లాస్. చేసుకోవడమే. యాహ్! సో, అలా కాకుండా ఈ యొక్క కంపెనీ ఏ ప్లేస్‌లో సెక్టర్‌లో ఏ పొజిషన్‌లో ఉంది? ఎలా ఇది సెక్టర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలదా? లేకపోతే సెక్టర్ వల్ల ఇది ఇన్‌ఫ్లుయెన్స్ అయిందా? హ్మ్. లేదా మిగతా చెప్పిన అదర్ ఫ్యాక్టర్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ కానీ, మనీ లిక్విడిటీ ప్రాబ్లమ్ గానీ, లేదా కాంపిటీషన్ పర్ఫార్మెన్స్ వల్ల గానీ, దేనివల్ల పోయిందని మీరు గమనించినప్పుడు ఆ స్టాక్‌లో మనకు ఎంటర్ అవ్వడానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు మనకు అవైలబిలిటీ ఉంటాయి ఎప్పుడు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.